శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమైవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైః కటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. పవమానాశనక ప్రకరముల్ ఎంత సంతోషించి ఎంత ఆనందంతో ఆ కాళహస్తీశ్వరుడు ముందు నిలబడి చెప్పుకున్నాడో మహానుభావుడు. అందుకు కదండి శాశ్వతుడైపోయాడు ఈ క్షేత్రంతో పాటు. అలాగే భద్రేభచర్మంబు. ఏనుగు తోలంటే నీకు చాలా ఇష్టం, ఏనుగులంటే ఇష్టం. పైకి నేను ముందు చెప్పిన వ్యాఖ్యానం పక్షపాతంతో ఆలోచిస్తే ఏనుగు తోలు కట్టుకుంటావు కాబట్టి. నిజంగా ఆయన ఎప్పుడూ ఏనుగు తోలే కట్టుకున్నాడు అనుకోండి. తోలుకి 3 లక్షణాలు ఉంటాయి. ఒకటి కర్కశం అవుతుంది. తోలు బాగా ఎండిపోయింది అనుకోండి, మీ వేలు తెగితే తెగుతుంది, అంత కర్కశం అవుతుంది, మడత పెట్టలేరు అసలు, అలా అయిపోతుంది. దుర్గంధం వస్తుంది, అందులోంచి చాలా భయంకరమైన వాసన వస్తుంది. మూడవది చిరుగుతుంది, కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత చినిగిపోయే లక్షణం ఉంటుంది. ఈ 3 ఏనుగు తోలుకుంటాయి. అయినప్పుడు పరమేశ్వరుడు కట్టుకోవడానికి పట్టుపుట్టం లేనివాడా? ఆయన ఎప్పుడూ ఏనుగు చర్మం ఒక్కటినా కట్టుకుంటాడు. అందుకని ఏనుగుల మీద పక్షపాతమా? పైగా దేని మీదైనా ప్రీతి ఉందనుకోండి, దాన్ని చంపి దాని చర్మాన్ని తెచ్చి కట్టుకుంటారా ఎవరైనా? దాన్ని పెంచి పోషిస్తారు. కానీ శివ మీకు ఏనుగుల చర్మం కట్టుకుంటారు కాబట్టి దాని మీద ప్రీతి, అందుకు ఏనుగుకి మోక్షం ఇచ్చారులేండి శ్రీకాళహస్తిలో అన్నాడు దుర్జటి పైన ఒక స్థాయిలో. కానీ నిజానికి ఆయన ప్రీతితో కట్టుకున్నది కాదు ఏనుగు చర్మం. మీరు శివమహాపురాణాన్ని పరిశీలన చేస్తే గజాసురుడు మహిషాసురుడు యొక్క కుమారుడు. మహిషాసురుణ్ణి మహిషాసుర మర్దని స్వరూపంతో అమ్మవారు సంహారం చేసింది. ఆయన కొడుకు గజాసురుడికి కోపం వచ్చి బ్రహ్మగారి గురించి గొప్ప తపస్సు చేశాడు. దేవతలకు ఒక నియమం ఉంటుంది, తపస్సు చేసినప్పుడు అనుగ్రహించాలి. అందుకే బ్రహ్మగారు ప్రత్యక్షమై ఒక మాట అన్నారు, ఇంత గొప్ప తపస్సు చేశావు, నీకేం వరం కావాలని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, కామమోహితులయ్యేటటువంటి స్త్రీ పురుషుల చేతిలో నేను మరణించకూడదు, దేవతల యొక్క వైభవం అంతా నాకు కావాలన్నాడు. లోకంలో కామమోహితం కాని ప్రాణి ఏది ఉంటుంది? సమస్త ప్రాణులు కామమోహితమవుతాయి. ఏదో ఒక కోరిక ఉంటుంది, స్త్రీ పురుష సంబంధమైన కామమే ఉండాలనక్కర్లేదు. అసలు ఆయన కానిది ఆయనకి లేనిది లేనప్పుడు ఆయనకి ఇంకా కొత్తగా కోరిక ఉండే అవకాశం ఏముంటుంది? అందుకే శంకరుడిలో అంతర్భాగమైనటువంటి అమ్మవారు. అమ్మవారు అంటే శివుడి కన్నా భిన్నంగా ఉంటుంది అనుకోకూడదు. పాలు తెలుపు, పువ్వు సువాసన, సూర్యుడు వెలుగు, చంద్రుడు కాంతి ఎలా కలిసి ఉంటాయో శివశక్తుల యొక్క సమ్మేళనం అలా కలిసి ఉంటుంది. అందుకే
సీతమ్మ తల్లి సుందరకాండలో రావణాసురుడితో మాట్లాడుతూ శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేనవా అనన్యే రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. నేను రాముడు వేరుగా ఉండేవాళ్ళం కాదురా, ఇద్దరం కలిసే ఉంటాము అంటుంది. పార్వతీ పరమేశ్వరులంతే పేరులో కూడా కలిసిపోయి ఉంటారు. ఆయన శివ, ఆమె శివా. ఆయన భవ, ఆమె భవాని. ఆయన రుద్ర, ఆమె రుద్రాణి. ఆయన హంస, ఆమె హంసిని. ఆయన పేరే ఆమె పేరు. ఇద్దరి రూపాలు కూడా పంచసామ్యములని ఒక్కలా ఉంటాయి. ఇద్దరిది ఒకటే నివాస స్థానం అయి ఉంటుంది. ఇద్దరూ ధర్మమునందు ప్రీతి పొంది ఉంటారు. అయినప్పుడు ఇక వాళ్ళు కామమోహితులు అవ్వడం అన్న మాట ఎక్కడ ఉంటుంది? పార్వతీ పరమేశ్వరుడు కామమోహితులు కారు. అందుకని గజాసురుడు సంహరింపబడితే ఒక్క శివుడి చేత మాత్రమో అమ్మవారి చేత మాత్రమో సంహరింపబడాలి. కాబట్టి ఇప్పుడు నాకు మరణం లేదు కదా, దేవతల రాజ్యాన్నంతటినీ ఆక్రమించాడు. అమ్మవారు తన తండ్రి మహిషాసురుణ్ణి మర్దించిందన్న కోపం మనసులో పెట్టుకొని శంకరుడు మహాప్రళయమునందు కూడా ఆ కాశీపట్టణాన్ని త్రిశూలం మీద ఎత్తిపెట్టి ఉంచుతాడు. ఆ కాశీపట్టణాన్ని ధ్వంసం చేస్తానని కాశీపట్టణానికి వెళ్ళి ఋష్యాశ్రమములను యజ్ఞవీధులను అన్నిటినీ ధ్వంసం చేస్తున్నాడు. అందరూ నీలకంధర, శంకర, ఉమాపతి పాహిమాం పాహిమాం అని శంకరుణ్ణి మొరబెట్టారు. వెంటనే శంకరుడు వెళ్ళి ఏదో కాసేపు యుద్ధం చేశాడు. గజాసురుడితో శంకరుడికి యుద్ధం ఏమిటి అంటే ఏదో కాసేపు ఆయన ముచ్చట తీర్చాడు, అంతేకాని నిజానికి నిలబడగలడా పరమశివుడి ముందు? వీడితో నేను యుద్ధం చేసి సమయం వృధా చేయడం ఏమిటని త్రిశూలం తీశాడు. త్రైగుణ్యం శూలమేతస్యాపరసు సత్యనిష్టత అని. తాత్వికంగా త్రిశూలానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే పొడుచుకుందనుకోండి 3 గుణములకు అతీత స్థితిని ఇవ్వగలిగినటువంటి శక్తితో ఉంటుంది. అందుకే జ్ఞానదాత మహానుభావుడు, జ్ఞానదాత మహేశ్వర. నేను చెప్పింది కాదు, లింగపురాణంలో వ్యాసుల వారు చెప్పింది. త్రైగుణ్యం శూలమేతస్య అని. ఆ త్రిశూలం పెట్టి పొడిచాడు గజాసురుణ్ణి. వాడి ఒంట్లో దిగింది అది. ఇక వీడు ఎలాగో దీంట్లోంచి బయటపడ్డాడు, తప్పించుకోలేడు. ఇంకా వీడితో నాకు యుద్ధం ఎందుకు అని దాన్ని తీసుకెళ్ళి త్రిశూలాన్ని పక్కన గుచ్చుకున్నాడు. ఇలా గుచ్చి దాని కింద కూర్చొని మళ్ళీ తనలో తాను అంతర్ముఖుడై ఆనందం పొందుతున్నాడు. బయట వస్తువుల చేత కాదు, లోపల ఆనందాన్ని పొందుతున్నాడు. ఆయన ఆనందం పొందుతుంటే గజాసురుడు త్రిశూలం మీద ఇలా ఉన్నాడు కదూ, ఉండడంలో ఆచ్ఛాదన పైన గొడుగు పట్టినట్టుగా అయ్యాడు. కింద శంకరుడి యొక్క రూపాన్ని చూస్తున్నాడు కన్నులతోటి. త్రిశూలానికి గుచ్చుకొని ఉన్నాడు. రజోగుణం తమోగుణం నెత్తుటిలో కారిపోయి అంతసేపు శివుణ్ణి చూశాడేమో, ఆయనకు జన్మ జన్మాంతరముల యందున్న దోషములు నశించిపోయి ఆ పరమశివుణ్ణి ఉద్దేశించి సామగానం చేశాడు, గొప్ప స్తోత్రం చేశాడు. ఒరే వీడు ఇంతసేపు అల్లరి చేశాడరా, కాశీపట్టణాన్ని పాడు చేశాడరా, కోపం ఒక్కటి అపరాధం ఒక్కటి చూసేవాడు శివుడు కాడు. ఎంత తప్పు చేసిన వాడైనా తప్పు తెలుసుకొని మారితే అవకాశం ఇచ్చే వాళ్ళల్లో మొదటివాడు భగవంతుడు. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, రోగాన్ని చూసి వైద్యుడు అసహ్యించుకున్న, గతాన్ని చూసి దగ్గరికి రానివ్వకుండా గురువుగారు ఈసడించిన, పాపాలు చేశామని భగవంతుడు దూరం పెట్టిన అసలు ఏ జీవి కూడా ఉత్తమగతులు పొందలేరు. రోగం వచ్చినవాడు వైద్యుడి దగ్గరికి కాకపోతే ఎవరి దగ్గరికి వెడతాడు? వైద్యుడు రోగాన్ని ఈసడించుకుంటే ఎలా? వాడి గతంతో గురువుకి ఎందుకు? గురువుగారు నేను మారాలనుకుంటున్నాను అని వచ్చిన వాడిని హక్కున చేర్చుకున్నవాడు గురువు. గతం గురువు గారికి ఎందుకు? పాపములు చేసినవాడు కాకపోతే భగవంతుడి దగ్గరికి వెళ్ళి పాహిమాం అంటూ ఎందుకు కాళ్ళ మీద పడతాడు? నీ పాపాలు ఏమిటి అని భగవంతుడు చూడడు. పతిత పావనుడు అన్న మాట భగవంతుడికి అందుకే వచ్చింది. కాబట్టి వాడు ఎటువంటి వాడు శివుడు చూడలేదు. ఇప్పుడు మార్పు వచ్చింది. వచ్చి ఏం చేస్తాడు? ఇక చావుకి దగ్గర పడిపోయిన వాడు లోకానికి ఏం చేస్తాడు? బతికున్నంతకాలం తప్పులేగా చేశాడు అని అనలేదు శివుడు. అది శివుడి గొప్పతనం. ఆయన తల పైకెత్తి చూశాడు. చూసి ఏం కావాలన్నాడు. అంటే గజాసురుడు ఒక విచిత్రమైనటువంటి వరం అడిగాడు. ఆయన అన్నాడు, అంధకవైరి నీ దయాగుణ సంపద నాపై కలిగేనేని నీ స్కందమునందు నా వడలి చర్మము బాయక ఉండుగాక, దుర్గంధము లేక కర్కశము కాక చినుంగక వెండికొండపై కందర కాళమున్న ఒక సంబున ఈ వరమే వరించదన్ అన్నాడు. శంకర, మీరు నా యందు నిజంగా ప్రీతి పొందితే నేను కాసేపట్లో శరీరం వదిలిపెట్టేస్తాను.
నేను శరీరం వదిలిపెట్టేసిన తర్వాత త్రిశూలం నుంచి నా శరీరాన్ని విడిపించి నా తోలు ఒలిచి మీరు కట్టుకోండి. ఆ కట్టుకున్నప్పుడు ఈ నాగచర్మాంబరానయన చోమధురా అని ఆ ఏనుగు చర్మం ఎలా ఉండాలి అంటే కర్కశముకాక దుర్గంధములేక చినుంగక, ఎప్పటికీ అందులోంచి దుర్వాసన రాకూడదు, ఎప్పటికీ అది కర్కశంగా తయారు కాకూడదు, మోటుగా అవ్వకూడదు, అది చినకకూడదు. మీరు మీ స్కంధమునందున వడలి చర్మము ఉడ్డుగాక, మీరు పంచగా దాన్ని కట్టుకోవాలి. మరి తొక్క తీసేసిన తర్వాత నా శరీర కళేబరం పడిపోయి ఉంటుంది కదా, అలా పడిపోయి ఉన్నటువంటి కళేబరం శివలింగంగా మారిపోవాలి. అందరూ వచ్చి చూసి జ్ఞాపకం తెచ్చుకొని నా గురించి చెప్పుకునేటట్టుగా ఇదే కాశీపట్టణంలో శివలింగం ఏనుగు రూపాన్నే పొందాలి. కృత్తివాసేశ్వర లింగము అని దానికి పేరు రావాలి ఏనుగు పేరు మీద. ఇప్పటికీ మీరు కాశీపట్టణంలో కృత్తివాసేశ్వర లింగాన్ని దర్శనం చేయడానికి వెడితే ఏనుగు పడుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆ శివలింగం. కాబట్టి కృత్తివాసేశ్వర లింగం కావాలన్నాడు. ఒరే బతికున్నన్నాళ్ళు ఇన్ని తప్పుడు పనులు చేశావా, కాశీపట్టణం వచ్చి ఇంత అల్లరి చేశావా, నీ తొక్క నీ కట్టుకోనా, నా కర్మ నీ తోలంతా నీ ఒలవనా, దానికి మళ్ళీ 3 వరాలా, నీకు కాదు నీ తొక్కకు 3 వరాలా మళ్ళీని, అది దుర్గంధములేక చినుంగక కర్కశముగాక, దాన్ని నేను నా స్కంధమునందు ఎడబాయక కట్టుకుని ఉండాలా, మళ్ళీ మిగిలిపోయిన మాంసం ముద్దలో నేను ప్రవేశించేది శివలింగం అయిపోవాలా, కాశీలో కృత్తివాసేశ్వర లింగమా, ఏం చేశావని ఇవ్వనరా ఇవన్నీ నీకు అని అడిగాడా? నువ్వు ఎన్ని తప్పులు చేశావు కాదు, నువ్వు మారడానికి సిద్ధంగా ఉంటే నువ్వు ఊహించిన దానికన్నా ఎక్కువగా ఏదైనా ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అని చెప్పడానికి కృత్తివాసేశ్వర లింగము గజాసుర సంహారము లోకమునందు ప్రతీక. అంతటి దయార్ద్ర హృదయము కలిగిన వాడు. అందుకే లోకంలో ఎవ్వరికీ లేనటువంటి నామం ఒక్క శంకరుడికి అన్వయమయ్యే నామం ఒకటి ఉంది, అశుతోషుడు అంటారు. మన వైపు ఆ పేరు ఎక్కువ కనపడదు, కానీ పశ్చిమ బెంగాల్లో అశుతోష్ ముఖర్జీ అని అశుతోష్ అన్న మాట ఎక్కువ పెట్టుకుంటారు, అది శివుడి పేరు. అశుతోషుడు అంటే నువ్వు మనస్ఫూర్తిగా భక్తితో అంటే ఆయన చెప్పినట్టుగా బ్రతకడానికి సిద్ధపడి నువ్వు ఏమి చెయ్యి చాలు, పరమప్రీతితో స్వీకరిస్తాడు. ఆయన చెప్పినట్టు బ్రతకకుండా నువ్వు మిగిలినవి ఎన్ని వేషాలు ఆయనకు అక్కర్లేదు, ఎంత దూరంలో ఉంచాడో అంత దూరంలో ఉంచుతాడు. కాబట్టి ఒకానొక నాడు ఏనుగు చర్మాన్ని స్వీకరించావే, కృత్తివాసేశ్వరలింగం అయ్యావే, మార్పు అన్నది వస్తే ఎంత పైకైనా ఎత్తుతానడానికి తార్కాణంగా నిలబడ్డావే, దయా అన్న మాటకి పర్యాయపదం నువ్వు కదా కాళహస్తీశ్వర. కృత్తివాసేశ్వరుడు ఒకడు, కాశీ విశ్వనాథుడు ఒకడు, శ్రీకాళహస్తీశ్వరుడు ఒకడా, ఇది దక్షిణ కాశీ కాదు, అయినప్పుడు విశ్వనాథుడేగా, ఆ శివుడేగా. ఎంత పరవశించిపోయాడో మహానుభావుడు. శ్రీకాళహస్తీశ్వర అన్న నామాన్ని పక్షపాతం ఆరోపణ చేస్తున్నట్టుగా శివస్థుతిని ఎంత గొప్పగా తీసుకొచ్చాడో అందులోకి. అందుకే పవమానాశన పన్నగ ప్రకరముల్ భద్రేభ చర్మంబు ఆటవికత్వంబు. అరణ్యాల్లో తిరగడం ఆయనకి సరదాట. నిజానికి అరణ్యాల్లో తిరగడం అన్న మాట ఎప్పుడు వస్తుంది? ఒక చోట లేనివాడు వేరొక చోట తిరుగుతాడు, వేరొక చోట తిరుగుతున్నవాడు ఇంకొక చోట ఉండడని గుర్తు. మీరు కాకినాడ వెళ్ళి అమ్మ కోటేశ్వరారు ఉన్నారా అని అడిగారు అనుకోండి, ఈ సమయంలో ఎవరో మా ఇంటికి వెళ్ళి అడిగారు అనుకోండి, లేరండి శ్రీకాళహస్తి వెళ్ళారు అంటారు. శ్రీకాళహస్తిలో ఉంటే కాకినాడలో ఉండను, కాకినాడలో ఉంటే శ్రీకాళహస్తిలో లేను. శివుడు కూడా అరణ్యములలో తిరుగుతూ ఉంటాడు అన్నాను అనుకోండి, అక్కడ తప్ప ఇంకొక చోట లేడు అని కదా దాని అర్థం. లేదు అరణ్యాల్లో లేడు, ఇప్పుడు కైలాసం మీద ఉన్నాడన్నాను అనుకోండి, అంటే కైలాసంలో ఉన్నాడు అరణ్యాల్లో లేడని గుర్తు, అదే దాని అర్థం కాదు. నిజానికి శంకరుడికి అభిషేకం చేసే ముందు యజుర్వేదం ప్రార్థనా శ్లోకం చెప్పించింది. ఆ పాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణిందువంతామృతై అస్తోకప్లుతమేకమీశమదిశం రుద్రాను వాకాన్ జపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం
బ్రహ్మాండవ్యాప్తదేహా భసిత హిమరుచాభాసమానాభుజంగై కంఠే కాళాః కపర్దాః కలిత శిశికళాశ్చండ కోదండహస్తాః త్రిక్షా రుద్రాక్షమాలా సులలిత వపుషస్సంభవామూర్తిభేదాః రుద్రాశ్రీ రుద్రసూక్త ప్రకటిత విభవాన ప్రయచ్చస్తు సౌఖ్యం అని. ధ్యాయేత్తిప్సిత సిద్ధయే, ధ్యానము చేసినంత మాత్రము చేత కోరికలు తీరుతున్నాయన్నారు. ఎలా అంటే ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమావిస్ఫురత్, పాతాళం కన్నా కింద నుంచి బ్రహ్మాండం ఎంతవరకు ఉందో అంతకన్నా అత్యతిష్ట దశాంగుళం, 10 అంగుళాల పై వరకు నిండిపోయాడు. అంతా నిండిపోయి అంతా తానైపోయినవాడు ఇక ఒక చోటు నుంచి ఒక చోటికి వెళ్ళడానికి చోటేది? నేనంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాను, ఆయన వెళ్ళడానికి ఆయన కానిదేముందని. ఆ పాతాళ నభస్థలంత భవన బ్రహ్మాండమావిస్ఫురత్, అంతా నిండిపోయాడు. అంతా నిండిపోయినవాడు కదలడానికి చోటు లేదు. కాబట్టి స్థాణుహు, ఎవరైనా అడ్డంగా నించుని కదలలేదనుకోండి, ఏమైనా నువ్వేమైనా స్థాణువా కదలమే అంటారు. స్థాణుహు అని శంకరుణ్ణి ఎందుకంటారంటే ఇంకా కదలడానికి చోటు లేనివాడు, అంతటా నిండిపోయాడు. అవ్వయారు కథ చెప్తుంటారు దక్షిణ దేశంలో. అవ్వయారు విఘ్నేశ్వరుడు పూజ చేస్తుంటే చేరరాజును సుందరమూర్తి నాయనారు వచ్చారు. వచ్చి అవ్వయారు నువ్వు ముసల్దాన్ని అయిపోయావు, మా దగ్గర పంచకళ్యాణి గుర్రం ఉంది, నిన్ను కైలాసానికి తీసుకెడతా ఉన్నారు. ఆవిడంది వినాయకుడు పూజ ప్రశాంతంగా చేస్తే తప్ప నేను రాను, మీరు వెళ్ళిపోండి. అయితే మేము వెళ్ళిపోతాం, ముసలిదాన్ని ఎలా వస్తావో మేము చూస్తా ఉన్నారు అని పంచకళ్యాణి గుర్రం వేసుకుని చేరరాజు గారు సుందరమూర్తి నాయనారు కైలాసానికి వెళ్ళిపోయారు. ఆవిడ విఘ్నేశ్వరుణ్ణి పరమభక్తితో పూజ చేసింది. పూజ చేసిన తర్వాత ఎవరినో పిలిచి ప్రసాదం నోట్లో వేసుకొని అలా అన్నాను కానీ ముసల్దాన్ని కదా వాళ్ళు వెళ్ళిపోతారా ఉన్నారా చూడండి. లేదు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు కైలాసానికి పంచకళ్యాణి గుర్రం మీద, వాళ్ళు లేరన్నారు. అయ్యో అయితే నేను కైలాసానికి వెళ్ళలేనా అనుకుని ఆవిడ విఘ్నేశ్వరుణ్ణి అడిగింది, విఘ్నేశ్వర నన్ను నువ్వే కైలాసం చేర్చు, నీ పూజ కోసం ఉండిపోయాను కదా. ఆయన వెంటనే తొండంతో ఇలా పట్టుకుని ఒకసారి ఇలా ఎత్తి అలా కైలాసంలో కూర్చోబెట్టాడు. ఆయన ఏం చేయలేడు కనుక ఆయన అక్కడ కూర్చోబెట్టాడు. ఆవిడ అక్కడికి వెళ్ళి కూర్చున్న కొంతసేపటికి చేరరాజు సుందరమూర్తి నాయనారు వచ్చారు. వచ్చి వాళ్ళు అన్నారు, అవా ఎలా వచ్చావు అన్నారు. విఘ్నేశ్వరుడు తీసుకొచ్చాడులే, మీరు వెళ్ళిపోయారు. వస్తే వచ్చావు కానీ అదేమిటి శివుడి వైపు పృష్ఠభాగం పెట్టి కూర్చున్నావు, ఆయనకి అలా పృష్ఠభాగం పెట్టకుండా ఇంకో వైపు కూర్చో అన్నారు. అంటే ఆవిడంది ముసల్దాన్ని కూర్చోలేనిలే, మీరే కూర్చోబెట్టండి అంది. వాళ్ళిద్దరూ తీసుకెళ్ళి జాగ్రత్తగా అటు కూర్చోబెట్టారు. శివుడు గిర్రం తిరిగాడు, అటు తిప్పారు. శివుడు గిర్రం తిరిగాడు, అటు తిప్పారు, గిర్రం తిరిగాడు. ఆవిడ్ని తిప్పుతున్నారు, ఆయన తిరుగుతున్నాడు. ఆయన అన్నాడు, ఒరే నేను ఇలా తిరగలేను సుమా, మీరు ఇలా తిప్పకండి ఆవిడ్ని, అలా ఉండనివ్వండి అన్నాడు. ఏమిటి దాని అర్థం? నిజానికి శివలింగానికి ముఖాలు ఎన్ని? సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములు. తూర్పుకి చూస్తే తత్పురుష ముఖం, దక్షిణానికి చూస్తే అఘోర ముఖం, పశ్చిమానికి చూస్తే సజ్జోజాత ముఖం. శైవాగమం అంతట్లోకి అత్యంత శక్తివంతమైన దేవాలయం సజ్జోజాతం. ఉత్తరానికి చూస్తే వామదేవ ముఖం, చూస్తే అంటే అటు చూసిన ముఖం, పైకి చూసింది ఈశాన ముఖం. అందుకే శివలింగానికి అన్ని వైపుల నుంచి అభిషేకం చేసేస్తారు, అన్ని వైపుల నుంచి పూజ చేస్తారు. అంతటా శివుడు ఉన్నప్పుడు ఇంకా అవయారు కూర్చోవడానికి పృష్ఠభాగం ఏమిటి, ముందు భాగం ఏమిటి? ఆవిడ జ్ఞానం అటువంటిది. అందుకని నేను తిరిగితే తిరగడం, అవ్వయారు తిరిగింది కాబట్టి తిరిగాడు. ఆ జ్ఞానం ఉన్న వాళ్ళకి అలా వశపడతాడు ఆయన, ఆ భక్తి ఉన్న వాళ్ళకి వశపడతాడు. కాబట్టి శివ మీ యొక్క అనుగ్రహ విశేషం అటువంటిది. మీరు ఏదో వనములలో ఉంటే ఒక చోట లేనివారు కాదు, మళ్ళీ వెనక్కి రండి. మీరు కేవలముగా అరణ్యముల యందు ప్రీతి కలిగిన వారు అంటే దాని అర్థం నిజంగా ఆయనకి ఏదో అడవి అంటే ఇష్టమని, అడవి కానిదంటే ఆయనకి ఇష్టం లేకుండా ఉంటుందని అర్థం చెప్పకూడదు. అరణ్యము అన్న మాట యందు ఆయన ప్రీతి కలిగిన వాడు అన్న మాటకు అర్థం ఏమిటంటే నిజానికి ఈ జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్, వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రతి ప్రాణికి జనన తేదీ ఉంటుంది. ఒక కొబ్బరి చెట్టు వచ్చిందనుకోండి, అది ఏ రోజు పుట్టిందో జనన తేదీ ఉంటుంది. జనన తేదీ ఉన్నది, మరణ తేదీ కూడా ఉంటుంది. ఖచ్చితంగా కుడి చేతి వైపు ఆ తేదీ పడిపోతుంది. ఆ తేదీ ఎప్పుడన్నది తెలియదంతే. ఈ మధ్యలో ఉన్నదేదో అది బ్రతుకు. అయితే మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి మళ్ళీ చచ్చి భవసాగరమునందు తిరగవలసిన అవసరం లేకుండా శాశ్వత శివ సాయుధ్యమును ఇవ్వగలిగినటువంటి అధికారి పరమేశ్వరుడు. ఆయన అనుగ్రహించాడా, మళ్ళీ పుట్టడు. అందుకే పుట్టుకొక కారణమైన మన్మధుణ్ణి కాల్చాడు. మళ్ళీ చావడు, పుట్టనివాడు చావడం ఏమిటి? అందుకే యముణ్ణి తన్ని చంపాడు. అందుకే
ఈ రెండిటి నుంచి విడుదల చేస్తాడు, భవచక్రము నుంచి విడుదల చేయగలిగినటువంటి వాడు. ఒరే నువ్వు ఆ వైరాగ్య సుఖమును కోరుకో, ఆ జ్ఞానమును కోరుకో. అందుకే కపాలీశ్వరుడు అన్న పేరుతో చెన్నైలో ఉంది కదా కపాలీశ్వర క్షేత్రమని. ఒరే అక్కర్లేని ఆలోచనలన్నీ ఇందులో పెడతావు. 15 రూపాయల కొబ్బరికాయంత బుర్రలో ప్రపంచంలో ఉన్న విషయాలన్నీ ఉంటాయి. నా గురించి ఆలోచించరా, నిన్ను ఉద్ధరిస్తానిక మళ్ళీ ఇలా సంసారంలో పడక్కర్లేదని కపాలంలో నా గురించి ఆలోచించని కపాలేశ్వరుడై భిక్షాటనమూర్తిగా తిరుగుతాడు. కాబట్టి మహానుభావుడైనటువంటి శంకరుడు అరణ్యముల యందున్నాడు. ప్రీతి అంటే దాని అర్థం అరణ్యముల కాని ప్రాంతమునందు లేనివాడు, ప్రీతి లేనివాడు అని కాదు. అంతటా అన్ని వేళలా ఉండేటటువంటి వాడు. ఒక్కొక్క విలాసమును నిర్వహించడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రదేశమునకు వెడుతూ ఉంటాడు. మందరగిరి ఆయన్ని గొప్ప స్తోత్రం చేసి ప్రార్థన చేసింది, నువ్వు ఎప్పుడూ మేరుపర్వతం మీద కూర్చుని ఉంటావు, అందుకే ఆ మేరు పర్వతానికి ఎక్కడలేని అహంకారం వచ్చింది. ఎప్పుడైనా స్వామి ఒక్కసారి మా మందరగిరికి రండి అని అడిగితే ఆయన మందరగిరికి వెళ్ళాడు. అక్కడ గౌరీదేవి ఆవిర్భవించింది, ఆవిడ శరీరపు తొడుగు వదిలిపెట్టింది కాబట్టి రాక్షస సంహారం అయింది. ఒక్కొక్క లీలను నిర్వహించడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క చోటికి వెడుతూ ఉంటాడు. లీలామూర్తులు అంటారు. శంకరుడికి 63 లీలామూర్తులు. 63 లీలామూర్తులు వచ్చినప్పుడు ఒక్కొక్క కార్యాన్ని నిర్వహిస్తాడు. ఒకప్పుడు దారుకావనానికి వెళ్ళి బ్రహ్మచారిగా నిలబడ్డాడు. ఇలా లోక సంరక్షణ కొరకు ఒక్కొక్క లీలను నిర్వహించవలసి వస్తే ఆ లీలా నిర్వహణ కొరకు ఆయా ప్రాంతములకు వెళ్ళేటటువంటి లక్షణం ఉన్నవాడి ఒక రూపమును పొందుతావు తప్ప నిజానికి శివుడికి ఒక రూపం ఎలా వస్తుంది? అంతటా నిండి నిబిడీకృతమైపోయినవాడు. ఆయన విరాట్ స్వరూపాన్ని పోతనగారి భాగవతంలో వర్ణిస్తారు. అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్వశనంబు నీయుర్పురసన జిలేషుండు దిశలు కర్ణంబులు దివము నాభి సూర్యుండు కన్నులు శుక్లంబు సలిలంబు జటలంబు జలధులు చెదలు శరము సర్వౌషధులు రోమచయము శల్యంబు లద్రులు మానసమృతకరుండు ఛందములు ధాతువులు ధర్మ సమితి హృదయము ఆస్యపంచకముపనిషదాహ్వయంబైన నీరూపు సదసత్వమై శివాఖ్యయై స్వయంజ్యోతి అయి ఒప్పు ఆద్యముగుచు అంటారు. విరాట్ స్వరూపంలో సమస్త భూతములు ఆయన శరీరమునందు ప్రవేశించి ఉంటాయి. అటువంటి వాడు మాంసనేత్రమునకు దృగ్గోచరము కాడు. కానీ అటువంటి శంకరుడు ఎవరో పరమ భక్తితో చూడాలని కోరుకుంటారో అటువంటి వారి కొరకు లీలా విలాసంతో ఒక రూపాన్ని తీసుకుని వస్తాడు. అలా లీల నిర్వహించినప్పుడు నీకు ఇది ఇష్టము అది అయిష్టము అని ఉండదు. సమస్త ప్రాణులు ఆయనకి చెందినవే. మీకు బాగా అర్థం అవ్వాలి అంటే నేను ఏదో శివతత్వం గురించి తలకొట్టుకుని చెప్పక్కర్లేదు, ఒక ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. నేను తరచుగా మాట్లాడుతుంటాను ఈ ఉదాహరణ. నాకు ఓ 5 కొడుకులు ఉన్నారనుకోండి. పెద్ద ఆయన ఐఏఎస్, రెండో ఆయన ఐపీఎస్, మూడో ఆయన ఐఆర్ఎస్, 4 ఆయన ఎఫ్ఆర్సిఎస్, 5 ఆయన జేబు దొంగ. నా అదృష్టవశాత్తు నాకు ఒక్కడే కొడుకు. ఆ ఒక్క కొడుకు నేను భయపడి బాధపడవలసిన స్థితిలో లేడనుకోండి, అది వేరు విషయం. కానీ ఆ 5 కొడుకులు నాకుంటే 4 మంచివాళ్ళు, ఒకడు జేబు దొంగ అయినా నా షష్ఠి పూర్తి వచ్చిందనుకోండి, నేనేం చేయాలి? 5 కొడుకుల్ని పిలవాలి. ఏమంటే మీకు 5 అబ్బాయిలు కదా, 5వ వాడు ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పమంటారనాలి. షష్ఠి పూర్తినాడు ఎందుకు అడుగుతారు పాపం ఆయన్ని? వాడు ఆయన మాట విండండి, జేబు దొంగతనాలు చేస్తాడంటారు. అథవా నేనేం చెయ్యాలి? మిగిలిన 4 పిలిచి, ఒరే నువ్వు భోజనాలు చూడు, నువ్వు కానుకలు ఇవ్వడం చూడు, నువ్వు ఉత్సవ నిర్వహణ చూడు, నువ్వు వచ్చిన వాళ్ళకి స్వాగతం పలుకు. 5వ వాడిని ఏం చేయాలి? నువ్వు నా దగ్గర కూర్చో, ఇక్కడే కూర్చో, నా పక్కన కూర్చో, ఎక్కడికి వెళ్ళద్దు. ఎందుకంటే ఒరే నువ్వు ఉంటే నాకు ఒక గొప్ప ధైర్యంగా ఉంటుందిరా, నువ్వు ఇక్కడే కూర్చోనాలి. ఎందుకని? వాడు ఈయన దగ్గరే కూర్చున్నాడు అనుకోండి, ఉత్సవం ఏ మత్స లేకుండా పూర్తయిపోతుంది. పెద్ద ఆయన పక్కన కూర్చుని 5వ వాడు జనంలో తిరిగాడు అనుకోండి, ఉత్సవానికి మచ్చ వచ్చేస్తుంది. అందుకని 5వ వాడినే పక్కన కూర్చోబెట్టుకోవాలి తండ్రి. శంకరుడు అందుకే భూత ప్రేత పిశాచ గణములు ఎక్కడుంటాయో అక్కడుండి వాటి మధ్య నాట్యం చేస్తూ చుట్టూ తిప్పుకుంటూ ఉంటాడు. పార్వతీదేవి అడిగింది ఈ ప్రశ్న అనుశాసనిక పర్వంలో, మహాభారతంలో, ఏమి స్వామి ఏమిటి మనకి ఇలాగా ఈ అపవాదు? ఎక్కడో శ్మశానంలో ఉంటావు, శ్మశానవాసివి అని నీకు పేరు, ఎందుకు అసలు ఆ శ్మశానంలో ఉండడం మీరు
హాయిగా కైలాస పర్వతం మీద బంగారు మేడలు, ఎంత వైభవం, మనకి ఏమీ లేవు. శంకరాచార్యులు వారు ఎంత వర్ణించారో శివానంద లహరిలో. అటువంటి కనక మేడలు ఉండగా ఈ శ్మశానవాసి అన్న పేరు నీకెందుకని అడిగింది. అడిగితే అప్పుడు ఆయన చెప్పాడు, పార్వతి, నేనేదో ముచ్చటపడి అక్కడికి వెళ్ళానని అనుకోకు. నేను వెళ్ళకపోతే ఉగ్రభూతములన్నీ కూడా లేచి ఊళ్ళ మీద పడతాయి. అవి వచ్చి ఊళ్ళ మీద పడ్డాయనుకో ఎవడూ ప్రశాంతంగా బతకలేడు. అందుకని నేను అక్కడ ఉండి తాండవం చేస్తూ వాటన్నిటిని అక్కడే కూర్చోబెడతాను. ఊరి మీదకి వెళ్ళకండి, మీకు నేను వినోదం కల్పిస్తానని ఆడుతూ ఉంటాను. అవి అక్కడ కూర్చుంటాయి, బయటికి వెళ్ళవు. 2, బతికున్నంత కాలం అక్కర్లేని అన్ని చోట్ల తిరుగుతాడు. సరదాగా ఒకసారి శ్మశానానికి వెళ్ళొద్దామంటే నేను ఎవడైనా వెళ్తారట, ఎవరు వెళ్ళరు కదా. అక్కడికి ఒక్క చోటికే రాడు, కానీ ఆఖరిని తీసుకొచ్చేది మాత్రం అక్కడికే తీసుకొస్తారు. కాలి బొటనవేళ్ళు 2 కట్టేసి ఇంకా వీడు కదలడని 4 మోసుకొచ్చేస్తారు. మోసుకొచ్చి శరీరాన్ని కాల్చేస్తుంటే అందులోంచి జీవుడు పైకి లేస్తాడు. తల పగిలిపోయిన తర్వాత కొడుకు కూడా స్నానం చేసి వెళ్ళిపోతాడు. దూర్జుడు పద్యం చేశాడు కూడా దాని మీద. కొడుకు కూడా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత జీవుడు ఒక్కడే నిలబడతాడు. చీకటి పడుతూ ఉంటుంది, ఉగ్రభూతాలన్నీ లేస్తాయి. అప్పుడు ఏడుస్తాడు, శివ ఒక్కనాడు శ్రీకాళహస్తి రాలా, ఒక్కనాడు ప్రదక్షిణం చేయాల, ఒక్క పద్యం నేర్చుకోవాలా, ఒక్కసారి నీ నామం చెప్పాల. ఎంత గొప్ప అవకాశం నువ్వు ఇచ్చినా పాడు చేసుకు బ్రతికాడు. ఇప్పుడు నన్ను ఎవరు ఉద్ధరిస్తారు? సంపాదించానని దారి తప్పి నేను సంపాదించింది బిడ్డలు పంచుకుంటారు. చేసిన పాపాలు జోలికెత్తుకుని ఎడుతున్నాను, నన్నెవరు రక్షిస్తారని ఏడుస్తుంటే అప్పుడు నేను అక్కడ ఉంటాను కనుక ఏడవకురా, నీకు ఇంకొక శరీరం ఇస్తాను, ఆ శరీరంతోనైనా పుణ్యం చేసుకో, బాగుపడరా అని నేను కనపడి వాణ్ణి ఓదారుస్తాను. నేను కూడా అక్కడ ఉండి వాణ్ణి ఓదార్చకపోతే చచ్చిపోయిన వాడు 100 మాటలు చచ్చిపోతాడు పార్వతి, అందుకు అక్కడ ఉన్నాను తప్ప చేతకాక అక్కడ లేనన్నాడు. అంతటి ఉదారుడు ఎవరైనా ఉంటే శంకరుడు. అందుకే తండ్రి అంటే లోకమునకు తండ్రి. వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయని శ్రేయసే సత్యాయ ఆద్య కుటుంబినే మునిమన ప్రత్యక్ష చిన్మూర్తయే. ఆయన ఆది కుటుంబం, మొట్టమొదటి తల్లిదండ్రులు. సమస్త భూతములు ఆయన యొక్క బిడ్డలే. అందుకే ఆ తల్లి గురించి చెప్తూ అంటారు కదా, ఆ బ్రహ్మకీట జనని. ఆమె సమస్త భూతములకు తల్లి, సమస్త భూతములకు ఆయన తండ్రి. అడవికి వెళ్ళడానికి నేనైతే భయపడాలి, ఆయనకి భయం ఏమిటి? ఎక్కడికి వెళ్ళినా ఆయనకి విపినం భువనం అమిత్రమిత్రం లోష్టంచ యువతి బింబోష్టం అంటారు మూకశంకర్లు పంచశతిలో. అలా ఎక్కడికి వెళ్ళినా అంతా శివుడే, అన్ని ప్రాణులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఆయనకి ఒకటి, నిన్ను అడవికి పంపించేస్తానన్నాడు అనుకోండి భయపడతాడు. ఆయనకి అడవికి వెడితే భయం, ఊళ్ళో ఉంటే ధైర్యం, అలా ఏం ఉండదు. ఆయన అంటేనే రాశీభూతమైన ధైర్యం. ఇంకా ఆయన తప్ప వేరొకటి లేనప్పుడు ఆయన దేనికి భయపడాలి? అందుకే అన్ని చోటలా ఉండగలిగినవాడు, ఒకదాని యందు ప్రీతి ఒకదాని యందు అప్రీతి లేనివాడు, ఒక లీలను ఆవిష్కరించవలసి వస్తే అరణ్యమునకు కూడా చేరగలడు. కాబట్టి అటువంటి స్వరూపమున్నవాడు. విశేషించి అన్నిటికన్నా అరణ్యము అన్న మాటకి అన్వయం ఏమిటంటే తపస్సు యందు ప్రీతి కలిగినవాడు శంకరునికి. అందుకే భాగవతం ప్రారంభంలోనే ఈ మాట గురించి చర్చ వస్తుంది. లోకంలో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే తపస్సు. తపస్సు అంటే ధర్మరాజు గారు ఆరణ్య పర్వంలో కూర్చుంటే మార్కండేయ మహర్షి వచ్చి చెప్తారు, తపస్సు అంటే ఏదో కమండలం చేత్తో పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోయి ముక్కుమూసి కూర్చోమని కాదు. తపస్సు అంటే ఒక 2 గంటల పాటు నీ కళ్ళ ముందు ఏది జరుగుతున్నా దాని వలన నీ యొక్క మానసికమైన కేంద్రీకరణ దెబ్బతినకుండా నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావో దాని గురించే మాట్లాడగలిగితే తపస్సు. నువ్వు వాక్ తపస్సు చేశావు. 1 గంటన్నర సేపు దేని పట్ల నీ మనసు కదలకుండా అలాగే నిలబడిపోయి దాన్నే ఆలోచించి దాన్నే చెప్పావు. అప్పుడు నువ్వు 1 గంటన్నర తపస్సు చేశావు. 1 గంటన్నర చెప్తున్న విషయాన్ని చెవులు దొప్పలు చేసుకుని వింటున్నాడు అనుకోండి. గళంతీ శంభోత్వచరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజయతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మచ్చేతో హృదభి శివానందలహరి అంటారు. చెవుల దొప్పలు చేసుకుని జుర్రుకుని లోపలికి వెళ్ళిందనుకోండి వింటున్నది. అలా 1 గంటన్నర విన్నాడనుకోండి, ఆయన శృణ్వం తపః, ఆయన వినడం ద్వారా తపస్సు చేశాడు.
గంటన్నర పుస్తకం చదివి పుస్తకం మూసి అబ్బా 5ంటికి మొదలెట్టాను 6:30 అయిందా అన్నాడు అనుకోండి, ఆయన తపస్సు చేశాడు. దృష్టిని కేంద్రీకరించి కాలమును మరిచిపోయి నిలబడగలిగితే అది తపస్సు. తపస్సు యందు ఇతర విషయముల మీద ధ్యానం ఉండదు. దానికి పర్యాయపదంగా దేన్ని చెప్తారంటే అరణ్యాన్ని చెప్తారు. ఎందుకంటే తపస్సు అనేటటువంటి దానికి బహిర్ముఖం కాకుండా ఉండడానికి ఆనుకూల్యతనిస్తుంది. కాబట్టి తపో కుటీరములను నిర్మించుకొని అరణ్యముల యందు ఉంటారు. తపస్సు యందు ప్రీతి కలిగిన వాడు ఎందువలన అంటారేమో, సత్యం, శివం, సుందరం ఈ 3 మాటలు వాడుతుంటాం కదా. నిజానికి ఆనందము బయట నుంచి వచ్చేది కాదు. బయట నుంచి మీకు లోపలికి ఏది ఆనందముగా వచ్చినా అది పరిమితము. నాకు ఒక బూరె అంటే ఇష్టము అన్నాను అనుకోండి, మీరు మొదటి బూరె పెట్టినప్పుడు నాకు సంతోషం, రెండో బూరె తిన్నప్పుడు సంతోషం, 15వ బూరె పెడితే వాంతి వస్తుంది. ఏదైనా సరే ఒక స్థాయి దాటిన తరువాత బయట నుంచి లోపలికెళ్ళే వస్తువు వలన ప్రీతి పెరిగి అప్రీతిగా మారిపోతుంది, సుఖము దుఃఖముగా మారిపోతుంది. కానీ లోపలే పుట్టి లోపలే పెరిగిన ఆనందం ఉన్నదే, అది తరుగన్నది ఉండదు. దాని యందు దుఃఖముగా మారే లక్షణం ఉండదు. అందుకే తనలోంచి పుట్టినదేదో అది గొప్ప ఆనందం. అది సత్యం, శివం, సుందరం. తపస్సు యందు కూర్చునుంటే బయట వాటి వల్ల కాదు ఆనందం. ఈ కన్నులు మూసి భగవంతుని మీద ధ్యానం నిలబెడితే ఇక్కడ కలిగిన ఆనందమేదో అది నిజమైనటువంటి ఆనందం. అది సాక్షాత్ భగవంతుని యొక్క స్వరూపం. కాబట్టి అటువంటి భగవంతుని యొక్క స్వరూపమైనటువంటి తపస్సు ఏది ఉన్నదో అది నిరతిశయ ఆనందం. అందుకే మీరు చూడండి, శ్రీ మహావిష్ణువు తపస్సు చేస్తుంటే దేవేంద్రుడు అప్సరోగణాన్ని పంపించాడు. ఆయన చూసి నవ్వాడు. నరనారాయణులుగా ఉన్నారు తపస్సు చేస్తూ. నారాయణమూర్తి చూసి నవ్వి, ఒక్కసారి నువ్వు చాలా అందగత్తెల్ని నా తపస్సు పాడు చేయడానికి పంపించాను అనుకుంటున్నావు కదూ అని తొడ మీద ఇలా అన్నాడు. ఆయన ఊరువులోంచి పుట్టింది ఊర్వశి. ఊరువు అంటే తొడలోంచి పుట్టింది కాబట్టి ఊర్వశి అని పేరు. ఆమెని చూడగానే ఆ వచ్చిన అప్సరోగణం అంతా కూడా ఇంత అందగత్తె ఆయన తొడలోంచి వస్తే మన అందం ఎంత ఆయన ముందు ఒక తొడ మీద ఇలా అంటే ఇంత అందగత్తె వస్తే ఇక మనమెంతటి వాళ్ళమని సిగ్గుపడి వెళ్ళిపోయారు. అంటే బయట నుంచి వచ్చింది కాదు, తనలోంచి వచ్చింది ఆనందం. అది తపో ముద్రలో వస్తుంది. దానికి వనము సంకేతముగా నిలబడుతుంది. ఇది నేను ఇష్టపడతాను. బాహ్యమునందు కదలి కదలి చివరికి నువ్వు అంతర్ముఖుడవై ఒక చోట కూర్చుని ధ్యాననిష్టలో నీలో నువ్వు ఆనందమును పొందగలిగినటువంటి స్థితికి ఎదగాలి. ఆ ఎదుగుదల ఉన్నదే ఊర్ధ్వముఖ చలనం చేసి పరబ్రహ్మాన్ని ఇక్కడ దర్శనం చేయగలిగినటువంటి శక్తిని పొందితే నేను ఆనందిస్తాను. అందుకే నవరంధ్రములు అంటాం. నిజానికి ఏకాదశ రంధ్రములు అంటుంది వేదాంతం. 9 కాదు 11. 2 కన్నులు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. దీనితో పాటు 2 రంధ్రములు ఉంటాయి. ఒకటి భూమి మీదకు వచ్చినప్పుడు మూసుకుంటుంది, ఒకటి ఇక్కడి నుంచి వెడుతున్నప్పుడు తెరుచుకోవాలి అని. నాభి గొట్టం ఉండి అమ్మకి చేర్చి ఉంటుంది. అమ్మ తిన్న ఆహారంలో సారవంతమైన పదార్థం నాభిగొట్టంలోంచి బిడ్డకు అందుతుంది. కాబట్టి అది కన్నం, అందులోకి వెడుతుంది. బయటికి వచ్చిన తర్వాత బొడ్డు కోసేస్తారు. నాభీబంధం తెగిపోతుంది, హృదయ సంబంధం మిగిలిపోతుంది. మా అమ్మ నా బిడ్డ అన్న భావన మిగిలిపోతుంది. అందుకని నాభి ఒక రంధ్రం, అది బయటికి వచ్చినప్పుడు మూసుకుంటుంది. 11వ రంధ్రం ఉంటుంది, అది బ్రహ్మరంధ్రం అంటారు, ఇక్కడ ఉంటుంది. అందుకే సీమాంతము అంటారు, పాపట అంటారు కదా, ఇక్కడ వరకే తీస్తారు తప్ప దాటి వెళ్ళరు. దాటి ఎందుకు వెళ్ళారంటే అది బ్రహ్మరంధ్రము. యోగశక్తి చేత ప్రాణములను ఉత్క్రమణం చేయించి దాన్ని భేదించి వెళ్ళిపోతారు. అలా భేదించి వెళ్ళిపోవాలి అంటే పైకెక్కడం రావాలి. పైకెక్కడం రావాలి నీ జన్మలో, అది తెలియాలని చెప్పడానికే అన్ని ప్రాణులు భూమికి అడ్డంగా వెన్నెముకతో పుట్టి భూమికి అడ్డంగా పెరుగుతాయి. మనిషి అడ్డంగా పుట్టి నిలువుగా పెరుగుతాడు వెన్నుపాం. దాని అర్థం ఏమిటంటే మనిషిగా బ్రతికి భక్తి జ్ఞాన వైరాగ్యములను సంతరించుకొని తత్కారణము చేత ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానమును పొంది ఊర్ధ్వముఖ చలనం చేసి 11వ ద్వారమును భేదించి వెళ్ళాలి.
అప్పుడు ఇక పునర్జన్మ లేదు, శివానుగ్రహాన్ని పొందావని గుర్తు. ఆ జ్ఞానమును ఇవ్వగలిగిన వాడు శంకరుడు సుమా. అందుకని నువ్వు రంధ్రాన్వేషణము, ఆయనంతా రంధ్రాన్వేషణం చేస్తుంటాడండి అంటారు. నిజానికి మనిషి జీవితం అంతా రంధ్రాన్వేషణమే. అమ్మ కడుపులో ఉన్న దగ్గర నుంచి బయటికి ఎలా పెడదామని రంధ్రాన్వేషణ, పుట్టిన తర్వాత నాభీరంధ్రం మూసుకుంటుంది, రంధ్రాన్వేషణం. ఇప్పుడు నేను మళ్ళీ దాని గురించి ఉపన్యాసం ఏం చెప్తాను కానండి. చిట్ట చివరి రంధ్రాన్వేషణం బ్రహ్మరంధ్రాన్ని భేదించగలగాలి. అలా భేదించలేకపోయాడు అనుకోండి, అథవా అంత్యేష్టి సంస్కారంలో కపాల మోక్షం అని, కపాలం పగిలిపోయి టప్ అని చప్పుడైన తర్వాత మోక్షం పొందాడు అని కొడుకు నమస్కారం పెట్టేసి వెళ్ళిపోతాడు. సరే, దానికి ఏవో అంత్యేష్టి మంత్రాలు, ఆనంద హోమం అని ఒక హోమం అవి చేస్తారు. సరే, కాబట్టి అలా ఇవ్వగలిగిన వాడు శంకరుడు. ఆ నిర్భీతి తత్వం, తనను తాను తెలుసుకుని నిలబడగలగడానికి పర్యాయపదం, తపస్సుకి పర్యాయపదం, తనలోని ఆనందాన్ని తాను గుర్తించడానికి పర్యాయపదం ఆ వనం. ఆ వనముల యందు ఆయన ప్రీతి కలిగిన వాడు అన్న మాటకు అర్థం దేనికి సంకేతము అంటే తపస్సు ఎడల ఆనందమును పొందువాడు. దాని చేత నీకు లభ్యమై ఆయనలో అంతర్భాగం చేసేస్తాడు. ఇంకా వేరు చేయడానికి ఉండదు. దాన్ని సాయుధ్యం అంటారు. శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ అంటారు, కదిలి కదిలి నది వెళ్ళిపోతుంది. అంకోలం నిజబీజ సంతతి రయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం లతాక్షిదిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.